ఈరోజు చిప్పగిరి మండలంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం మంచెరుడు గుమ్మనూరు గ్రామానికి చెందిన శ్రీధర్ తన వ్యక్తిగత పనుల మీద చిప్పగిరికి వచ్చారు. దీన్ని గమనించి నూతనంగా ఎన్నికైన ఆలూరు వైసీపీ ఇన్ఛార్జ్ విరూపాక్షి వర్గీయుడు పెద్దయ్య శ్రీధర్పై మూకుమ్మడిగా దాడి చేశారు. సమాచారం తెలుసుకున్న ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణ ఈ దాడిని ఖండించారు. ఇలాంటి సాంప్రదాయం మంచి పద్ధతి కాదని, ఇలాంటి దాడులు చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డికి, ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి నేను ఒకటే విన్నవించుకుంటున్నాను, ఆలూరు విరూపాక్షి అభ్యర్థిత్వంపై పునరాలోచించాలని కోరుతున్నాను అని కోరారు. వాళ్ళ 5 కలిసి నా పైన, మా బావ పైన దాడి చేయడం జరిగింది. దాడి చేస్తుండగానే అక్కడ పక్కన ఉన్న స్థానికులందరూ కూడా వచ్చి వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. ఇంతలోపు మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏఎస్ఎస్ఆర్ వాళ్ళు రావడంతో అతను పారిపోవడం జరిగింది. లేకపోతే ఇవాళ మేము ఏమైపోయినామో మాకు తెలియదు. కాకపోతే ఇవాళ రాజకీయంగా ఏం లేదు, ఎక్కలేదు. ఆయనకి ఇంకా ఈరోజు ఇన్ఛార్జ్ ఇచ్చిన ఏమంటేనే ఆయన ఏమాత్రం ఆలోచించుకోకున్నట్ల అనుచరులు పంపించి, రౌడీ షీటర్లు పంపించి మా పైన దాడి చేయడం చాలా ఇదిగా ఉందండి. మాకు కొడవెను తీసుకొని రావడం జరిగింది. అంతలోపల అక్కడ లోకల్లో ఉన్న, ఇక్కడ పక్కనే ఉన్న స్థానికులందరూ కూడా ఆపడం జరిగింది. మనకి సిచ్యువేషన్ అయితే అనుచరులు రావడము, మా పైన దాడి చేయడము, కొడవెను తీసుకురావడము అన్నీ కూడా జరిగాయి. దాని తర్వాత అక్కడ ఉన్న స్థానికులు ఆపడం జరిగింది. ఆయన మాట్లాడుతూ మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా తల్లిదండ్రులను, మా తమ్ములను అందరినీ కూడా చాలా నీచంగా మాట్లాడారు. ఇంకా అయిపోయింది, మీ భవిష్యత్తు అయిపోయింది, మీ జయరాం భవిష్యత్తు అయిపోయింది. మా ఎమ్మెల్యే చిప్పగిరి జెడ్పీటీసీ విరూపాక్షి ఇవాళ నుండి మీ చిప్పగిరి మండలంలోన మీరు ఏమాత్రం కూడా తిరగలేరు. ఇంతవరకు తిరిగిన కార్యకర్త కూడా ఎవరు తిరగలేరు. మీరు ప్రతి ఒక్కరిని కూడా నరకతాం. మేము ఒకప్పుడు మేలుమేలని చంపిన వాళ్ళు మేము అని చెప్పేసి గట్టిగా అరవడం కూడా జరిగింది. చాలా ఘోరంగా కూడా మాట్లాడారు మా పైన, మా కుటుంబం పైన. దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటాను. ఏం పేరు నీ పేరు? యా ఊరు? శ్రీధర్ నా పేరు. నా సొంతూరు వచ్చేసి గుమ్మనూరు అండి. చిప్పగిరి మండలంలో విరూపాక్షికి ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జి ఇచ్చినారని, విరూపాక్షికి సంబంధించిన వైకుంఠం శ్రీరాములు దంపతుల హత్య కేసులో ప్రధాన ముద్దాయి అయినటువంటి పెద్దయ్య కుమారులిద్దరు, వాళ్ళ బామరిది ముగ్గురు కలిసి ఈరోజు మా అబ్బాయి అయినటువంటి శ్రీధర్ చిప్పగిరికి పని విషయంలో వచ్చింటే, ఇంకా విరూపాక్షికి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, నా కొడకల్లారా మీ కథ చూస్తాం, మిమ్మల్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు, ఈ నియోజకవర్గంలో భయభ్రాంతులకి గురి చేస్తాం, ఈ రోజు నుంచి మేమంటే ఏమైనా చూపిస్తామని చెప్పి ఈరోజు విరూపాక్షికి సంబంధించిన పెద్దయ్య కుమారుల్లో పెద్దయ్య కలిసి ఈరోజు ఒక్కడనే చూసుకొని వాళ్ళు దాడి చేయడానికి ప్రయత్నిస్తే, వాళ్ళు హత్యకి కానీ పాల్పడే విధంగా వాళ్ళ కట్లు అన్ని తీసుకొని వచ్చి మా ఓన్ని హత్యా ప్రయత్నం చేయడానికి కూడా వాళ్ళు వచ్చింటే, అక్కడే స్థానిక ఉండే వ్యక్తులు పట్టుకొని ఇడిపిస్తే పోలీసు వాళ్ళు అడ్డం పైన పోలీసు వాళ్ళ పైకి కూడా వాళ్ళు నూకేసి పక్క పారిపోవడం జరిగింది. అయితే ఒకటే అర్థం చేసుకుంటున్నాం, ఇది జయరాం అన్న మంత్రిగా ఉన్న, ఎమ్మెల్యేగా ఉన్న 5 సంవత్సరాలు ఎక్కడైనా గలాట్లు జరిగినావా? మేము ఎక్కడైనా దౌర్జన్యం చేసినామా? మేము ఎవరినైనా కొట్టినామా? ఎక్కడ జరగలే. ఈ రోజు నిన్న నియోజకవర్గాన్ని ఇన్ఛార్జిగానే ప్రకటిస్తేనే వైకుంఠం దంపతుల హత్య కేసులో ముద్ద అయినటువంటి పెద్దయ్యతోనూ ఈ రోజు చిప్పగిరిలో రౌడీజం చేపిస్తున్నావు. ఈ రౌడీజం చేపిస్తే ఈ జనాలంతా చూసుకుంటే ఊరికే ఉండవు. విరూపాక్షి గారు చెప్తున్నా, ఈ రోజు మేము కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాము. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అన్నకి ఆ రోజు చెట్టు పేరు మేము తేలే. ఈ రోజు నిన్న నియోజకవర్గంగా ఇన్ఛార్జి ప్రకటిస్తేనే ఒక ముద్ద అయినటువంటి ప్రధాన ముద్ద ఈ రోజు మమ్మల్ని అందరినీ మా పైన హత్యా ప్రయత్నాలు చేపించాక ఈరోజు దిగజారినామంటే, నియోజకవర్గం ఉండే ప్రతి ఒక్క ఓటరు తెలుసుకోవాల్సిందే, ఇలాంటి నాయకులు ఎమ్మెల్యే అయితే మనకి భవిష్యత్తు ఉందా అన్నా? జగనన్న మొక్కి చెప్తామన్నా నీకు. ఇలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా వాళ్ళ హత్యా రాజకీయాలకు పాల్పడతారన్నా, దయచేసి మొక్కి చెప్తున్నాం. నేను వైఎస్ఆర్సీపీ తరఫున మన పార్టీ కోసం ఎన్నో విధాలుగా మేమంతా కష్టపడినామన్నా. కష్టపడి ఆ రోజు జెడ్పీటీసీగా చేపించిన వ్యక్తి నేనన్నా గుమ్మనూరు నారాయణ. ఈ రోజు రౌడీజం చేస్తున్నారు, హత్యా రాజకీయాలు చేస్తున్నారు. అలాంటివి చేస్తే మేము చేతగా కదన్నా. వైఎస్ఆర్ పార్టీకి చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో మేము ఏ ఒక్కటి కూడా మేము చేయకోకుండా సానుకూలంగా చేరామని చెప్పిన ఊరికే ఉన్నాం.
అనుకుంటే మేము అనుకుంటే ఏ ఒక్కరిని కూడా మా ముందు తిరిగాడేవాళ్ళు కాదన్నా. మా నైజం అది కాదన్నా. మా అన్న నేర్పలేదన్నా జయరామన్న. అన్న ఇరపాక్ష అన్న నీకు ఇప్పుడు చెప్తున్నా, నువ్వు ఈ రోజు గెలుకున్నావు. మన వైఎస్ఆర్ పార్టీకి చెడ్డ పేరే వచ్చే విధంగా నువ్వు గెలుకున్నావు. ఇది గుర్తుపెట్టుకోనన్నా. నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదే. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులుంటే మనకి చెడ్డ పేరు వస్తుంది. అన్న జగన్ అన్న చెప్తున్నా, మీరుగా పరిశీలించి అలాంటి వ్యక్తిని ఉండాలో వద్దా మీరే నిర్ణయం తీసుకునే విధంగా చేస్తారని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నామన్నా. మేము అన్నా ఇంకా అధికారికంగా మన పార్టీ ఆఫీస్ నుంచి ఎక్కడ కూడా ఇరపాక్షి పేరు ప్రకటించకుండా ముందే మా ఇరపాక్షి ఎమ్మెల్యే ఇక్కడ మేము చేసిందే మేము నిర్ణయించేదే రాజ్యం, మేము చేసిందే రౌడీయిజం, మమ్మల్ని ఎవరు ఆపలేరు, మేము ఆల్రెడీ వైకుంఠం దంపతుల హత్య కేసుని ప్రధాన ముద్దాయి, నన్ను ఎవరు ఏమి చేసుకోలేరనే ఉద్దేశంతో ఈ రోజు రెచ్చిపోయి మా అనుచరుల పైన మా అబ్బాయిల పైన హత్య రాజకీయానికి పాల్పడారంటే అదే చిప్పగిరిలో స్థానికులు లేకపోయింటే ఈ రోజు చంపేసేవాళ్ళు కదన్నా.